చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అయ్యప్ప స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి అని అనుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు శివుని కుమారులే. సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతుల కుమారుడు, వినాయకుడికి తమ్ముడు. కానీ అయ్యప్ప స్వామి ఇద్దరు మగదేవతలకు పుట్టిన ఒక శక్తి. అసలు కథల్లోకి వెళ్తే దుర్గాదేవి మహిషాసురుడిని చంపిన తర్వాత పగ తీర్చుకోవడానికి అతని చెల్లెలైన మహిషి ఘోర తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేస్తుంది. ఆమె చావు లేకుండా ఒక వరం అడుగుతుంది. కానీ బ్రహ్మదేవుడు ఒక కండిషన్ పెడతాడు. శివుడికి విష్ణువుకి పుట్టినవాడు మాత్రమే నిన్ను చంపగలడు అని. అది జరగని పని అనుకొని మహిషి ఆనందిస్తుంది. ఆ తర్వాత మహిషి దేవలోకంపై దాడి చేస్తుంది. అప్పుడు విష్ణువు మోహిని అవతారం ఎత్తి శివుడి ద్వారా అయ్యప్ప స్వామికి జన్మనిస్తాడు. అయ్యప్ప స్వామి మహిషిని వధించిన తర్వాత ఆమె దివ్య స్త్రీగా మారి అయ్యప్ప స్వామిని పెళ్లి చేసుకోమని అడుగుతుంది. దానికి అయ్యప్ప స్వామి ఒక్కటే మాట అన్నాడు, నేను నిత్య బ్రహ్మచారిని. నా శబరిమల కొండపై ఎప్పుడైతే కన్యస్వాములు రావడం ఆపేస్తారో అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటానని మాటిస్తారు. అండ్ ఎప్పటికీ ఆ రోజు రాలేదు, రాదు కూడా. మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి గైస్.